అన్న నా పేరు మహేష్. మా సొంతూరు కావలి, ఆంధ్ర, నెల్లూరు జిల్లా. నేను తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేపిస్తుంటాం, మేస్త్రి పని. పోయిన సోమవారం రోజు ఆంధ్ర కొత్త పని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులు బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను. తర్వాత బస్సు కోసం లిగిన బస్సు కనపల్లా. ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్లో వస్తుంది. కోడి నాదేనన్న. దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి అది కోడి నాదేనన్న. ఎవరికి బాగానే వేలం పట్టాపండి. అది కోడి నాదే. దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉండేవి. ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గరే. సజ్జనార్ సార్, దయచేసి ఈ వేలాన్ని ఆపండి. ఆ కోడి నాది. మీ మీద నమ్మకం ఉంది మాకు. దయచేసి ఈ వేలాన్ని ఆపండి సజ్జనార్ సార్. ఈ నెల 9న వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకువెళ్తున్న మహేష్ దానిని బస్సులోనే మరిచి వెళ్లిపోయాడు. బస్సులో బ్యాగ్ గమనించిన సహచర ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు. అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దాన్ని తెరిచి చూడగా భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెం కోడి కనపడింది. దీంతో దాన్ని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీంనగర్ డిపోకు తరలించారు. 3 రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెం కోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. దానిని తీసుకెళ్లేందుకు మహేష్ వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో శుక్రవారం వేలానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే తాజాగా పందెం కోడి నాదే అంటున్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగికి చెందిన మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. నెల్లూరు వాసి అయిన మహేష్ రుద్రాంగిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 9న బస్సులో మహేష్ ప్రయాణిస్తుండగా కోడిని మరచిపోయాడు. సంక్రాంతికి ఈ కోడిని వేలం పాట పాడాలి అని అనుకున్నాడు. అయితే ఈ కోడి నాదేనంటూ సోషల్ మీడియాలో ఆధారాలతో పోస్ట్ చేసిన మహేష్ ఇప్పుడు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సజ్జనార్ సార్, దయచేసి ఈ వేలాన్ని ఆపండి. ఆ కోడి నాది. మీ మీద నమ్మకం ఉంది మాకు. దయచేసి ఈ వేలాన్ని ఆపండి సజ్జనార్ సార్.